నాగోల్ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు ఉన్నాయి. అదేవిధంగా నాగోల్ డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్గా అనేక మంది ఆశిస్తున్నారు. అందులో మాజీ కార్పొరేటర్లు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు, అనేక రకాలు ఉన్నారు. వాళ్ళందరినీ కాదని ఓన్లీ నాగోల్ డివిజన్ నుంచి చంద్రశేఖర్ ఆజాద్ గారికి ఇస్తారని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది, పక్కా ఉంది. అంటే మాజీ కార్పొరేటర్లు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు. వీళ్ళందరితో పోల్చుకుంటే ఆజాద్ ఇప్పటివరకు పయనించిన ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న విధానాన్ని బట్టి, లేకపోతే చేస్తున్న సేవలను బట్టి, సామాజిక సేవలను బట్టి, కల్చరల్ యాక్టివిటీ బట్టి, లేకపోతే జనాలలో నానుతున్న నానుడిని బట్టి బీఆర్ఎస్ పార్టీ ఈసారి అవకాశం ఇస్తుందని అనుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ మీకు టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందా? పక్కా బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే పక్కా గెలిచే అవకాశం 100% ఉంది. ఆజాద్ చంద్రశేఖర్ గారికి నాగోల్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీలోకి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అది వాస్తవం? అవన్నీ ఊహాగానాలు, ఎవరి ఆలోచన మేరకు వాళ్ళు చెప్పుకునే విధానాలు అవి. నాకైతే 100% నమ్మకం ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాగోల్ డివిజన్ నుంచి ఆజాద్కి టికెట్ ఇస్తుందని. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఈ నాగోల్ డివిజన్ని బీఆర్ఎస్ పార్టీకి కానుకగా ఇవ్వబోతున్నాం. రైట్. ముఖ్యంగా డివిజన్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయంటే ఏం చెప్తారు? ప్రతి డివిజన్లో గత ప్రతి ఏరియా తీసుకున్నట్టు వాళ్ళకు కావాల్సినది ఏమంది, జనాలకు మౌలిక వసతులు ఇక్కడ నాగోల్ డివిజనే కానీ టోటల్గా ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో నాకు తెలిసి సుమారు 80% మౌలిక వసతి కల్పనలో మా ఎమ్మెల్యే గారు 100% సక్సెస్ అయ్యారు. ఏ కాలనీకి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు అంటే ఒక సిస్టమేటిక్గా ఫస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైన్, తర్వాత వాటర్ లైన్, తర్వాత రోడ్డు, దాని తర్వాత ఇతర కాలనీలో కావాల్సిన ట్రాన్స్ఫార్మర్సే కానీ, 3 ఫేస్ లైన్సే కానీ, ఇలా ఒక 1 by 1 చేసుకుంటూ వెళ్ళే పద్ధతి మా ఎమ్మెల్యే గారికి ఉంది. అలా ఈ యొక్క 10 సంవత్సరాల్లో నాకు తెలిసి 80% అన్నీ ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పన చేశారు. అది కాకుండా ఇక్కడ లోతట్టు ప్రాంతమైన నాగోల్లో ఈ రెయిన్ వాటర్ ఇష్యూస్ చాలా ఉండేది. వర్షాలు పడితే ఈ లోతట్టు కాలనీస్ అన్నీ మునిగిపోయేది. వాటికి ఒక ఎస్ఎన్డిపి నాలా త్రూ ఆ ఒక ప్రాబ్లమ్ని కూడా 90% సాల్వ్ చేశారు మా ఎమ్మెల్యే గారు.